నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. 186ల కోసం చూసుకున్న ఫుడ్ డెలివరీ కంపెనీ ఫైన్ కింద కస్టమర్ కు 5,000 రూపాయల ఫైన్ చెల్లింపు. కొంతమంది దుకాణదారులు తమ షాప్ లోనే కొనే వస్తువులకు ప్రజల నుంచి ఎక్కువ ధర తీసుకున్న సందర్భాలు అనేకం. ముఖ్యంగా ఎంఆర్పి ధర కంటే ఎక్కువగా డబ్బులు తీసుకునే షాప్స్ గురించి తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేసే దుకాణదారులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కస్టమర్ ఈ విషయాన్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అదే సమయంలో కొంతమంది కస్టమర్ వినియోగదారుల ఫోరంలో దీని గురించి నేరుగా ఫిర్యాదు చేస్తారు. ప్రస్తుతం దుకాణదారు అమ్మకానికి సంబంధించిన ఒక కేసు చర్చనీయాంశమైంది. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీకి ఒక కేసులో 5,000 జరిమానా విధించింది. అసలైన విషయం ఏమిటంటే, బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీ నుండి 187 విలువైన చాక్లెట్ ఐస్ క్రీమ్ ను ఆర్డర్ చేశాడు. అయితే స్విగ్గీ అతని ఆర్డర్ను డెలివరీ చేయలేదు. నివేదికల ప్రకారం లివరీ ఏజెంట్ ఐస్ క్రీమ్ దుకాణం నుంచి ఆర్డర్ తీసుకున్నప్పటికీ ఐస్ క్రీమ్ వ్యక్తికి చేరుకోలేదు. అయితే స్విగ్గీ యాప్ ఆ వ్యక్తికి ఆర్డర్ డెలివరీ అయినట్లుగా తప్పుగా చూపించింది. దీని తర్వాత ఆ వ్యక్తి స్విగ్గీ కస్టమర్ కేర్ తో మాట్లాడారు. అతనికి మొత్తం కథనం చెప్పాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వమని కూడా అడిగారు. అయితే స్విగ్గీ అతని డబ్బును తిరిగి ఇవ్వలేదు. స్విగ్గీ వాదనను కోర్టు తోసివేసింది. స్విగ్గీ వైఖరిని ఆగ్రహం చెందిన వ్యక్తి ఆ విషయాన్ని వినియోగదారుల కమిషన్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కస్టమర్ రెస్టారెంట్ మధ్యవర్తి మాత్రమేనని స్విగ్గీ తనకు తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అంతేకాదు తమ డెలివరీ ఏజెంట్ చేసిన తప్పుకు తాము బాధ్యత వహించలేమని వాదించింది. అయితే కోర్టు స్విగ్గీ వాదనలను తిరస్కరించింది. ఆర్డర్లను డెలివరీ చేయనప్పటికీ తిరిగి చెల్లించడంలో స్విగ్గీ విఫలం అయి దాని సేవలో లోపం అన్యాయమైన వాణిజ్య విధానాలను చూపుతుంది అని పేర్కొంది. నివేదికల ప్రకారం ఫిర్యాదుదారు మోటార్ స్విగ్గీ నుంచి 10,000 రూపాయలు న్యాయపరమైన ఖర్చు కోసం 7,500 నష్ట పరిహారం డిమాండ్ చేశారు. అయితే కోర్టు పరిహారం మొత్తాన్ని అధికంగా ఉన్నట్లుగా ప్రకటించి 5,000 చెల్లించాలని స్విగ్గీని ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.